మన బతుకమ్మ పేరుతో సరూర్ నగర్ స్టేడియంలో బతుకమ్మ వేడుకలు గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించాయి. సుమారు 1500 మంది మహిళలు ఇక్కడ బతుకమ్మ ఆడారు. లార్జెస్ట్ తెలంగాణ ఫోక్ డాన్స్ గా గిన్నీస్ రికార్డు సృష్టించింది. ఈ వేడుక కోసం 64 అడుగుల ఎత్తైన బతుకమ్మతో అధికారులు ఏర్పాట్లు చేశారు. బతుకమ్మ ఆడేందుకు వివిధ జిల్లాల నుండి వచ్చే మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బతుకమ్మ వేడుకలకు సంబంధించి మా ప్రతినిధి సుష్మిత సరూర్ నగర్ స్టేడియం నుంచి మరిన్ని వివరాలు అందిస్తారు. సుష్మిత, చెప్పండి. తెలంగాణను కాపాడుకుంటది, రేపటి తరానికి మంచి తెలంగాణను అందిస్తుందని తెలియజేస్తూ మీ అందరికీ తెలంగాణ ఉద్యమాభినందనలు. అలాగే లార్జెస్ట్ ఫోక్ డాన్స్ మరో గిన్నీస్ వరల్డ్ బుక్, మొత్తం 2 గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కినట్టుగా కూడా ఇప్పుడు అధికారులు ప్రత్యేకంగా కూడా తెలిపిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొత్తగా మహా బతుకమ్మలో తీరొక్క పువ్వులతో దాదాపు 63 అడుగుల ఎత్తున ఈ మహా బతుకమ్మను ఏర్పాటు చేశారు. అలాగే 1500 మంది మహిళలు కూడా ఈ బతుకమ్మను ఏదైతే ఆడుతూ కూడా చప్పట్లు చరుస్తూ ఇక్కడ బతుకమ్మలో పాల్గొన్నారు. మొత్తంగా ఈ 1500 మహిళలే కాకుండా 10,000 మంది మహిళలు మొత్తంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ 10,000 మంది మహిళలతో పాటు బతుకమ్మ ఆడుతూ ఇక్కడ పూర్తిగా కూడా గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి ఎక్కించే విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అయితే ఆ ప్రయత్నం కూడా మొత్తంగా కూడా సఫలమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో మొత్తంగా కూడా వచ్చేసరికి కొంతమంది ఎవరైతే బతుకమ్మలో పాల్గొన్నారో మహిళలు అసలు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కొంచెం చెప్పండి. సో గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కింది. సో మేడం, ఏ విధంగా చూస్తారు? ఇది చాలా ఆనందించదగ్గ విషయం. ఈ విషయంలో మన మంత్రం యావత్ తెలంగాణ కానీ ప్రపంచం అంతా గర్వించదగ్గ విషయం ఇది. దీనికోసం మేము చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాం. సో మా యొక్క శ్రమ తగిన పురస్కారం దక్కింది అని మేము అందరం సంతోషపడుతున్నాం అన్నమాట. సో పాల్గొన్నారండి, ఎంతమంది పాల్గొన్నారు ఇక్కడ? మొత్తం యాక్చువల్గా మేము నిన్న రిహార్సల్స్లో 1800 మెంబర్స్ పాల్గొనడం జరిగింది. ఇప్పుడు మాత్రం 1325 మంది పాల్గొనడం జరిగింది. పాటు రిహార్సల్స్ చేశారు. ఎన్ని రోజుల పాటు రిహార్సల్స్? 2 days, నిన్న ఈ రోజు చూస్తున్నా 2 రోజుల పాటు రిహార్సల్స్ చేశారు. ఆ రిహార్సల్స్ చాలా సంతోషంగా శాఖ ఆధ్వర్యంలో కూడా ఆనందం వ్యక్తం చేశారు.